నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. అడుసుమిల్లి శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం. మొత్తం టీడీపీ జనసేన ప్రకటించిన సీట్లలో మొత్తం 99లో మొత్తం అంతా ఒక ఎత్తు అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లా మరొక ఎత్తు. అన్ని జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల్లో ఏ జిల్లాల్లో కూడా ఉమ్మడి ప్రకాశంలో ప్రకటించిన అన్ని సీట్లు ప్రకటించలేదు. ఒక్క ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే మొత్తం 12కి గాను 7 సీట్లు అనౌన్స్ చేసింది టీడీపీ నుంచి. అంత నమ్మకం ఏంటి టీడీపీకి ప్రకాశం జిల్లా మీద? ఎందుకు 7 సీట్లు ఏకబిగిన ప్రకటించగలిగింది? మనం అనేక సార్లు ప్రకాశం జిల్లా గురించి మాట్లాడుకున్నాం. ఈ న్యూస్లో ఎన్నిసార్లు అన్నా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ప్రకాశం జిల్లా అంటే ప్రకాశవంతమైన జిల్లా టీడీపీకి. అలాగే టీడీపీకి ప్రకాశవంతమైంది, టీడీపీకి మేలు జరిగింది, టీడీపీకి బూస్ట్ ఇచ్చింది, టీడీపీకి ఊపిని ఉత్సాహాన్ని ఇచ్చిందంటే ఈ రాష్ట్రానికి వెలుగుని పంచినట్టే. ఎందుకంటే ఒక అరాచకానికి వ్యతిరేకంగా, ఒక దుర్మార్గానికి వ్యతిరేకంగా మొదట గొంతు గళం ఇప్పింది వాళ్ళు, వీధిలోకి వచ్చింది వాళ్ళు. అమరావతి రాజధాని మహిళా రైతుల్ని దారుణంగా హింసిస్తుండే డిఎస్పీ, అత్యంత దుర్మార్గంగా డిఎస్పీ ఆడు రోడ్డు మీద దోళగాసుకుని కూడా అర్థం కాకుండా అడ్డుకున్నాడు. దోళగాసుకుని కూడా ఏం చేస్తాడు, వేరే దోళ వచ్చేస్తున్నాగా ఓయ్ అని చెప్పి ఆపుతాడు కదా, అచ్చం అలాగే వ్యవహరించాడు అతను. అప్పుడు వీళ్ళు తోలు తీసి ఎండ హేత్తం పిచ్చి పిచ్చి వేసేస్తే గోడనేసి తొక్కేస్తామని చెప్పి నడిపించారు. వాళ్ళు రోడ్ల మీద అన్నం తింటే దుఃఖంతో కన్నీళ్లతోటి వరద సృష్టించారు. అక్కడ మహానాడికి వాళ్ళు వేదికని అనుమతి ఇవ్వకపోతే 100,000 ఎకరాలు ఇచ్చారు. అక్కడ 22లో జరిగింది, కోవిడ్ తర్వాత. ఆ మహానాడుతోటి మే నెలలో బగబగమండే ఎండల మధ్యన వీళ్ళకి వాహన సదుపాయాలు లేకుండా, రవాణా సౌకర్యం లేకుండా చేస్తే కూడా నడుచుకుని వచ్చారు. కిలోమీటర్ల మేర కావాలని వాహనాల రద్దీని సృష్టిస్తే పోలీసులు ఎక్కడ వాహనాన్ని అక్కడ విడిచిపెట్టి నడుచుకుంటూ వచ్చారు. అంటే అసలు టీడీపీకి ఎంత ఉందా అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరికీ చూపించారు ఒకసారి. అన్నిటికన్నా ముఖ్యంగా అక్కడ అంతకుముందు ఎన్నికల్లో 4 సీట్లు ఇచ్చారు. అంటే అంత ఒక రకమైన సుడిగాలికి ఎదురీదారు. అలొచ్చినా తలొగ్గలేదు. అంటే సాధారణంగా అలొస్తే తలొగ్గమంటారు, కానీ అలొచ్చినా తలొగ్గకుండా నిలబడ్డారు మేరు పర్వతంలాగా. అంటే సముద్రంలో కూడా కొండలు ఉంటాయి, పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చి అల్లొచ్చి కొట్టిపోయినా అలా నిలబడి ఉంటాయి. అలా నిలబడ్డారు ఈ తెలుగుదేశం పార్టీకి. వాళ్ళు సమన్వయం. గెలిచిన 4 ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్యే పారిపోయాడు. మిగతా 3 ఇన్ఛార్జీలతో సహా వాళ్ళందరూ ఒకే మాట ఒకే బాట. అంటే కలిసికట్టుగా ఏ కార్యక్రమం నిర్వహించినా కలిసికట్టుగా నిర్వహించారు. పార్టీకి ప్రతిష్టకి వన్ని పెంచారు. ఇంకా ప్రజలు ఆటోమేటిక్గా ఎప్పుడైతే నాయకులు ఆ రకంగా చిత్తశుద్ధితోటి ఒకళ్ళకోళ్ళు ఒకళ్ళు లాక్కోకుండా పనిచేస్తారు, వీళ్ళు కూడా అలాగే పనిచేస్తారు, అందంగా నమ్మకంగా ఉంటారు. అదే నమ్మకాన్ని పార్టీ అధిష్టానం కూడా నిలబెట్టారు. ఇక్కడ అంటే ఇది మీకు ఒక మెసేజ్ వెళ్తుంది. మీరు కరెక్ట్గా పనిచేస్తే చెట్టు ముందా విత్తు ముందా కాకుండా మీ పని మీరు చేయండి. భగవద్గీతలో కూడా అదే చెప్పాడు కదా, మీ కార్యక్రమం మీ కర్మ మీరు కర్మణ్యే వాధికారిస్తే శ్లోకం అదే కదా అర్థం. మీ పని మీరు చేయండి, దాన్ని నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను అంటాడు దేవుడు. అలాగే వీళ్ళకి దేవుడు ఎవరో ఇంచుమించు చంద్రబాబు గారే కదా, వాళ్ళ అధినేత, వాళ్ళ నాయకుడు. మీ పని మీరు చేయండి, మీ సంగతి నేను చూసుకుంటానన్నాడు, చూసుకున్నాడు. మొదటి జాబితాలో ప్రథమంగా వాళ్ళ పేర్లు ప్రకటించబడ్డాయి. ఇది ఆనర్, ఇట్స్ ఎన్ ఆనర్ ఆ జిల్లాకి. వాళ్ళ గర్వంగా మొత్తానికి 100% అన్ని సీట్లు గెలిపించి మేము తెలుగుదేశం జెండా పసుపు జెండా రెపరెపలాడిస్తున్నాం అని చెప్పి, అంటే ఆ జిల్లాకు సంబంధించి ఒకడు తెలుగుదేశం జెండా లేకుండా చేస్తాను అది ఇది అన్నాడు. అతను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ప్యాకెట్ ఆడుకోవాలో తెలుస్తుంది అతనికి. జెండాల దారం కూడా తెంపలేకపోయింది ఏంటండి. ఇది ప్రకాశం జిల్లాకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరూ కూడా రేపు ఎన్నికలు అయిన తర్వాత 100% సీట్లు గెలుచుకున్న తర్వాత స్టాండప్ అని అందరినీ స్టాండర్టీజ్ అని జై హింద్ అని చెప్పి ఆ జెండాకి వాళ్ళకి సెల్యూట్ చేయాలి టీడీపీ వాళ్ళందరూ. అలాగే టీడీపీ స్ఫూర్తి నింపారు రాష్ట్ర వ్యాప్తంగా. టీడీపీ వాళ్ళందరితో పాటు మామూలు రాష్ట్ర ప్రజలు, అంటే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే, ఓరేమో రాష్ట్రానికి మంచి రోజులు తేవడానికి ఇప్పుడు స్వతంత్రం తెచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు,
వాళ్ళు అంకల్ పోవడం మంది పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది స్వతంత్రం పోరాడే భగత్ సింగ్ వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళందరూ చచ్చిపోయి ప్రాణాలు వదిలేశారు కదా, జలియన్ వాలాబాగ్లో గట్రా ప్రాణాలు అర్పించారు కదా. అలాగే ఒక చీడని పీడని పంటలను ఆశించి తెగుళ్ళని వీళ్ళు తుదముట్టించి తొలగించారు కదా. కాబట్టి వీళ్ళందరికీ మిగతా ప్రజలు కూడా శాల్యూట్ చేయాలి. మా భవిష్యత్తుకి మీరు బాధ్యత వహించారు, ధైర్యంగా నిలబడ్డారు. వ్యాపారాలు లాగేసుకుంటున్నారు, వాళ్ళ మీద అధికంగా పన్నులు వేసేసి జులుమానా విధించారు, చంపేయడం చూశారు, ప్రలోభాలు పెట్టారు, బెదిరించారు, భయపెట్టారు. ఎన్ని చేసినా పోయా అని చెప్పి నిలబడ్డారు వాళ్ళు. నాకు వాళ్ళ మీద ఇంకో ప్రత్యేకమైన అభిమానం ఏంటంటే, ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఏదో రూపంలో బాగుపడ్డాయి ఎవరో ఒకరు గవర్నమెంట్లో. ఎవరికి పుట్టిన బిడ్డరా విక్కి విక్కి ఏడుస్తున్నట్టు ఆ జిల్లాను వదిలేస్తారు అందరూ. ఈసారి రాబోయే ప్రభుత్వం ఆ జిల్లాను అలా పెట్టి, మీకేం కావాలి, చాక్లెట్లా, బిస్కెట్లా, బెళ్ళలా, కేకా, కూల్ డ్రింకా, ఐస్ క్రీమ్ అని అడుగుతారు పిల్లల్ని. అలాగ అడిగి వాళ్ళకి ఏం కావాలంటే ఇచ్చారు. గొప్ప మాట చెప్పారు సార్. థ్యాంక్ యూ.